అత్యంత అత్యవసరం. బీజేపీ అండ్ ఎన్డీఏ ప్రభుత్వం రేపు స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీని విక్రయిస్తోంది అని కేఏ పాల్ అన్నారు. ఎలక్షన్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఢిల్లీలో డ్రామాలు కూడా జరుగుతున్నాయి. మీడియా ఓనర్స్ మిత్రులందరూ ఈ సత్యాన్ని ఎక్స్పోజ్ చేయండి. రేపే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మేస్తామని జూలై 2 ఐటమ్ నెంబర్ 4 నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అమ్మొద్దు అని స్టేటస్ కో తీసుకొచ్చాం. అప్పులుంటే తీర్చుతాం, లాస్లో ఉంటే నడిపిస్తాం. 1 to 5 బిలియన్ 8,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు అఫీషియల్ డబ్బు ఎందుకు తీసుకోవట్లేదని కోర్టు 17 మార్చి 12ని, కోర్టు 6 ఏప్రిల్ 25ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ గవర్నమెంట్ ని రెస్పాండ్ అవ్వమన్నా డొనేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు, స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా ఆపి గవర్నమెంట్ లో ఎందుకు పూర్తిగా కలపట్లేదు, సేల్లో ప్రాఫిట్ మేకింగ్ 8 లక్షల కోట్లు 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? నా ఆర్గ్యుమెంట్స్ కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అద్భుతంగా స్పందించింది. అయినప్పటికీ రేపు ఐటమ్ 4 లోపునే, అంటే ఉదయం 10:30-11 గంటల లోపునే జస్టిస్ ఇద్దరు కూడా న్యాయం చేసేటట్టు స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీని అమ్మనివ్వము అన్న వారందరూ లక్షల మంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు అన్నవారు ప్రతి ఒక్కరు ఈ బటన్ క్లిక్ చేయండి. పాలిటిక్స్ పక్కన పెడదాం, పార్టీల్ని పక్కన పెడదాం, విశాఖలో ఉన్న 1,00,000 కుటుంబాలు కాపాడదాం. మన ఆస్తి 8 లక్షల కోట్లు 32 మంది ప్రాణాలు పెడుతూ వచ్చిన స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు దానం చేసిన స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం. కలిసి పోరాడదాం. మన రాష్ట్ర ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని నిలబెడదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.